హాయ్ అండి, ఇది ఆర్డర్ పెట్టినాడు ఏదో మా అబ్బాయి, చూస్తామండి ఇది ఏదనేది కట్ చేస్తాను. డ్రైయర్ అనగానే మా అమ్మ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అది ఓపెన్ చేసేదాకా, అది ఓపెన్ చేసినా కానీ మా అమ్మకి అర్థం కాదు దాని యూసేజ్ ఎలా చేయాలి అనేది. మా అమ్మ ఏమో ఓవెన్ అనుకుంటా ఉంది, ఓవెన్ అయితే కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ మనం లాస్ట్ టైము సొరకాయలు బాగా పండించాము, చాలా పండించాము. ఎవరికి ఇచ్చినా కానీ కొంతమంది బోర్గా ఫీల్ అయ్యారు, కొంతమంది ఫ్రీగా ఇస్తే తీసుకోరు కదా. సో అలా చాలా వేస్ట్ అయిపోయినాయి సొరకాయలన్నీ. సో నాకు ఐడియా వచ్చింది, ఇప్పుడు సొరకాయలనే కాదు, ఇప్పుడిప్పుడే కొంచెం టమోటాలు అవన్నీ ఎక్కువ పండిస్తూ ఉన్నాం కాబట్టి వాటిని మనం పండించిన పంటని వేస్ట్ చేసుకోకూడదు. అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఈ డ్రైయర్ కొన్నాను. వీటిలో పెట్టేసి మనం డ్రై చేసుకుంటే వాటిని 1 year వరకు ఎప్పటికైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ టమోటాలు కానీ వీటిని ఎండబెట్టుకొని పీసెస్గా అలాగైనా పెట్టుకోవచ్చు, లేదా వాటిని పౌడర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఫారిన్ కంట్రీలో యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి 6 months క్రాప్ ఉంటుంది. 6 months అంతా మంచు ఉండడం వల్ల మొక్కలు పెంచలేరు కదా. సో వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు కదా. మరి ఇది ఎందుకు కొన్నారు అంటే, మనకు బెంగళూరులో ఏమవుతుందంటే ఏమన్నా ఎండబెడితే బూజు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శంకుపూలు బాగా వస్తున్నాయి, వాటిని ఎండబెడతా ఉంటే బూజు వచ్చేస్తూ ఉంది. సో నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఇలా ట్రై చేయొచ్చా అని. ఇది నేను వేరే వాళ్ళ దగ్గర కూడా చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ గార్డెనర్ ఉంటారు కదా, మాధవీలత గారు, ఆవిడ ఈ చాలా ఎక్సెస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా వస్తుంటుంది, కూరగాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి, కొంత ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఒక వీడియోలో చెప్పారు వీటిని ఎండబెట్టుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు అని. నేను ఆ వీడియో కూడా చూసాను. అన్ని వెరైటీస్, అన్ని రకాల కూరగాయలని ఎండబెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది పూర్వకాలంలో చేసేవాళ్ళంట. పూర్వకాలంలో ఇలా ఎండబెట్టుకొని వాటిని ఇయర్ మొత్తము యూజ్ చేసుకునే వాళ్ళంట. ఆ ప్రొసీజర్ని మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు అన్నట్టు మనం ఇది చేస్తూ ఉన్నాము. మీకైతే కుదిరితే మీరు ఎండలో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. అమ్మ ఇలాగే గోరు చిక్కుళ్ళు చేసేది, 1 year మొత్తం వాడేది. బాగా గోరు చిక్కుళ్ళు పొలానికి వెళ్ళినప్పుడు కోసుకొచ్చేది, వాటిని బాగా ఎండబెట్టేసి ఇయర్ మొత్తం వాడుకోవచ్చు. వాటిని ఏదో 1 hour నీళ్ళల్లో వాడబెట్టి నానబెట్టి వాడతారు. అలా సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది, బట్ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఏమంటే వాటర్ కంటెంట్ ఒకటే రిమూవ్ చేస్తుంది, ఇది డ్రై అయిపోతుంది అంతే. ఇలాగే మనము మటన్ చికెన్ కూడా చేస్తూ ఉంటారు, రాయలసీమ సైడ్ ఒట్టి తునకలు అవన్నీ చూస్తూ ఉంటాం కదా మనము. సో ఇది కూడా అలాంటి ప్రొసీజరే. సో మనం పండించిన ప్రోడక్ట్ని మనం వేస్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది తీసుకున్నాను. అండ్ ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, ప్రమోటింగ్ ఏది నేను చేయట్లేదు. నేను ఇది ఇప్పుడు కూడా కరెంట్ లేదు కాబట్టి ఇది నేను మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత వాడి చూపిస్తాను ఎలా యూజ్ అవుతుంది అనేది. మళ్ళీ చూద్దాం.